రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. రైతు సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందిస్తానని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి జలాశయం పరిధిలో ఉన్న పాత ఆయకట్టుకు సాగునీటిని ఎమ్మెల్యే విడుదల చేశారు. ముందుగా గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యారేజీ గేట్లు ఎత్తి పాత ఎడమ కాలువ ద్వారా సాగునీటిని విడుదల చేశారు. పాత ఆయకట్టు పరిధిలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లా పరిధిలోని 64,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగదీశ్వరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పంట పొలాలకు సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడేవారన్నారు. రైతులకు అన్ని వేళలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎన్నికల్లో రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో రైతులు ఎన్నో కష్టాలు పడేవారని, పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమానికి ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కావలసిన సాగునీటిని విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అక్కిన మధుసూదన్ రావు, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మర్రాపు పురుషోత్తం నాయుడు, అంబటి రాంబాబు, డొంకాడ రామకృష్ణ, ఇరిగేషన్ ఇంజనీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.